పనులు అంటే ఏమిటి? భోగి పనులు ఎలా పోయాలి? ఎంత వయసు పిల్లలకు పోయాలి? ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. భోగి రోజున చిన్న పిల్లలకు చెడు దృష్టి పోవాలని, ఆరోగ్యం ఆయుష్ పెరగాలని పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తూ వేసే సాంప్రదాయమే భోగి పళ్ళు. భోగి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత భోగి మంట దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ భోగి పళ్ళు పోయాలి. భోగి పళ్ళకి కావలసిన వస్తువులు: కొత్త బియ్యం, నువ్వులు, పెసలు, జొన్నలు, మొక్కజొన్న గింజలు, చెరుకు ముక్కలు, రేగి పండ్లు, బెల్లం ముక్కలు, పూలు, నాణాలు, ఇంకా వెండి కాసులు కానీ బంగారపు కాసులు కానీ ఉంటే వేసుకోవచ్చు. పిల్లవాడిని తూర్పు దిశగా కూర్చోబెట్టాలి. తలపై కొత్త వస్త్రం లేదా గుడ్డ పెట్టాలి. మిశ్రమాన్ని చేతితో తీసుకొని తలపై నుంచి మెల్లగా 3 సార్లు తిప్పి పోయాలి. వేస్తూ పెద్దవాళ్ళు ఇలా అంటారు: ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి, చెడంతా పోయి మంచి రావాలి అని. భోగి మంట దగ్గర వేస్తే నెగిటివ్ ఎనర్జీ కూడా నాశనం అవుతుంది, చలి జలుబుల నుండి దూరం అవుతుందని నమ్మకం. పిల్లవాడికి అరిసెలు, తీపి పదార్థాలు చివరిగా తినిపించాలి. పిల్లవాడి చేత కానీ పిల్ల చేత కానీ అందరికీ తాంబూలాలు ఇప్పించాలి. చెరుకు మొక్క పెద్దవాళ్ళకు నమస్కారం చేపించాలి. ధాన్యాలనేవి శాస్త్రం ప్రకారం చెప్పాలంటే ధాన్యాలు ప్రకృతి శక్తి, శబ్దం, ఆశీర్వాదాలు, మానసిక బలం ఇస్తుంది. ఇది పిల్లలకి పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ టాక్స్ ఆఫ్ తన్వి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ షేర్.